ఎందుకు అంటే పూర్వం మనకు మనువాదం లేకపోతే మనుధర్మం లేకపోతే బ్రాహ్మణవాదం. ఈ కారణంగా మనం బడి నుండి మనం దూరం అయ్యాము. దానివల్ల జ్ఞానం లేని వాళ్ళగా మిగిలిపోయింది. మన గురించి మనం ఆలోచించలేము. మన శత్రువుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు మనల్ని వాళ్ళు ఏం చెప్తే దాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం. కానీ ఈరోజు మరి మనుధర్మం అనే రోగానికి మందు వేసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ మనుధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతూ మనకు అనేక రకాలైనటువంటి మన చట్టాలు, హక్కులు, ఈ చదువులు వచ్చింది. ఈ విధంగా మనుధర్మం మనల్ని బడి నుండి దూరం చేసింది, గుడి నుండి కూడా దూరం చేసింది. అదేవిధంగా మన బతుకుల నుంచి దూరం చేసింది, వ్యాపారం నుంచి దూరం చేసింది. అన్ని రంగాల్లో కూడా మనల్ని దూరం చేసి బానిసలుగా వచ్చింది. మరి బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళని మనుషులుగా ఈరోజు గుర్తింపునిచ్చినటువంటి మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఇదేమో కాదనగలమా? కానీ కొంతమంది ఆదివాసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు స్వార్థంతో, దురుద్దేశంతో పనిగట్టుకుని ఈరోజు వాళ్ళు ఏంటంటే అంబేద్కర్ ఆదివాసులకి అన్యాయం చేశారు, అంబేద్కర్ వలన అన్యాయం జరిగింది అని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈరోజు మనం అందరం అంత ఇంత చదువుకున్నాం కదా. తర్వాత గతంలో మనకి ఏంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఆ ప్రభుత్వం యొక్క అనుచరుల చేతిలో ఉండేది. కానీ ఇప్పుడు మన ముందు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ప్రతి అంశం కూడా, ప్రతి విషయం మనకు దాని ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఈరోజు ఉంది. అందుకాబట్టి నేను చెప్పినా, ఇంకోటి చెప్పినా, ఎవరు చెప్పింది వాస్తవం అనేది మనం ఆలోచించాలి. ఎవరు చెప్పింది వాస్తవం అనేది మనం గుర్తించాలి. అది గుర్తించినంత కాలం అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ రకంగా మోసం జరగకుండా ఉండాలి అనుకున్నట్లయితే మనం నిజాలు మనం పరిశీలించాలి. తర్వాత అంటే ఈ దీంట్లో భాగంగా మరి మనకు అంబేద్కరే మనం మోసం చేసి ఉంటే, మరి కొమరం భీము, బిర్సా ముండా మన భూమి కోసం, మన ముక్తి కోసం వాళ్ళు ఉద్యమాలు చేశారు. కానీ చదువుల కోసం ఉద్యమం చేశారా? లేదు. ఉద్యోగాలు కావాలని అడిగారా? మాకు జ్ఞానం కావాలని అడిగారా? వాళ్ళు అడగలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే మనకు ఆదివాసులు బతకడానికి ఆధారం ఏది? అడవి, భూమి. ఆ భూమి కోసం, అడవి కోసం, అడవి మీద హక్కుల గురించి ఆ మహనీయులు పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలు బలిదానం చేశారు. ఆ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం మన కొమరం భీము, బిర్సా ముండాని పోలీస్ స్టేషన్లో వచ్చి చంపేశారు. అది విషప్రయోగం చేసి చంపారు అనేది ఒక ప్రచారం ఉంది. మనం జార్ఖండ్ వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని, స్వగ్రామానికి వెళ్ళాం. వారి యొక్క వారసుల్ని కూడా కలిసాం. ఆ ప్రాంతాన్ని ఎందుకంటే అక్కడికి వెళ్ళి మన ఆదివాసీ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమం నిర్మించాలనుకునే మనం ఆ మహనీయుడి యొక్క స్వస్థలానికి, స్వగ్రామానికి మనం వెళ్ళకపోతే అది ఏమంటారు దాన్ని, అది మనం బిర్సా ముండానికి అవమానించినట్టు, ఉద్యమాల్ని మనం అవహేళన చేసినట్టు అవుతుంది. అందుకబట్టి మనం ఏ ఉద్యమం చేసినా, ఎవరి స్ఫూర్తితో మనం చేస్తున్నామో ఆ స్ఫూర్తిదాతలుగా మనం ఎవరిని ఎంచుకోవాలి? మన కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళని మనం గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. మన దాంట్లోనే అందులో భాగంగానే ఈరోజు కొమరం భీము, మరి బిర్సా ముండా, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు మనం పూలమాలలతో వేసి మనం గౌరవించుకుంటున్నాం. మరి ఆ విధంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి నాయకులందరికీ మరొకసారి జయభీం తెలియజేస్తూ, అయితే ఈరోజు మనం ఈ ఆదివాసీ ప్రభుత్వాలు ఆదివాసీ దినోత్సవాన్ని
పండుగ పండు పండుగలుగా జరుపుకుంటుంది, పండుగ దినోత్సవంగా జరుపుకుంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి ఏం చెప్పింది? ఇది హక్కుల కోసం చర్చించుకునే దినోత్సవంగా జరపాలన్న. ప్రభుత్వాలు ఆ పని చేస్తుందా? లేదు. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని పండుగ దినోత్సవం జరుపుకునే దాన్ని మనం దీన్ని చీకటి రోజుగా మనం పరిగణిస్తూ, అందుకే ఈరోజు మనం నల్ల బ్యాడ్జీలు ద్వారా మనం దాన్ని మనం ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఏంటి, దీన్ని హక్కుల దినోత్సవంగా మనం చీకటి దినంగా దాన్ని పాటిస్తూ, ప్రభుత్వాలు పండుగ దినోత్సవం జరుపుకోవడాన్ని చీకటి దినంగా మనం పాటిస్తూ, ఈరోజు ఐక్యరాజ్య సమితి చెప్పిన ప్రకారం మనం హక్కుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటూ మన హక్కుల కోసం చర్చించుకుని ఈ హక్కులు కాపాడుకోవాలి, దీన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం మనం ఏర్పాటు చేసాం. తర్వాత మరి ఈరోజు హక్కులు చాలా ఉన్నాయి.